తెలంగాణ రాజకీయ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, చాలా దారుణ స్థితిగానే ఉందని గూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, పిల్లలతోని కూర్చొని వార్తలు ఇందాము అనంటే, ఆ రాజకీయ నాయకులు మాట్లాడే విధానాన్ని పిల్లలకి వింటే, ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఏమైపోతారనే ఒక భయం తల్లిదండ్రులకు వస్తా ఉంది. ఎందుకంటే, ఇటు అధికార పక్షం గావచ్చు, అటు ప్రతిపక్షం గావచ్చు, వాళ్ళ మాటల తీరైతే అలా కనబడతా ఉన్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన యొక్క సొంత ఇలాకాల కొడంగల్‌లో కొత్తగా సర్పంచ్ అయిన ఎన్నికైన వాళ్ళని సన్మానిస్తూ ఒక సభ పెట్టడం జరిగింది. దాంట్లో మాజీ సీఎంని ఉద్దేశించి, కేసీఆర్‌ని ఉద్దేశించి తను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయంగా జరుగుతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గూడా మాట్లాడిండు. మొన్నొచ్చినప్పుడు గూడా కేసీఆర్ గూడా మాట్లాడిండు. కానీ ఒక వ్యక్తిని విమర్శించే కాకుండా అక్కడున్న ఆ వ్యవస్థని తను వ్యతిరేకించి మాట్లాడిన తీరైతే మనం కేసీఆర్ తీరుని చూస్తాం. కానీ రేవంత్ రెడ్డి తీరు మాత్రము ఏ విధంగా ఉందంటే తను మాట్లాడే మాటలు కూడా చాలా గమ్మత్తు అనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు సమాజము ఒక సీఎం హోదా ఇచ్చింది నీకు ఒకరి మీద విమర్శించడానికా, ఒకరిని ఈ విధంగా ఒకరిని ఆ విధంగాని చెప్పడానికా, నీకు తెలంగాణ ప్రజలు ఒక సీఎం హోదా కల్పించిర్రు అనంటే నువ్వు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలి. గత ప్రభుత్వం ఎప్పుడు చూసినా గాని గత ప్రభుత్వం ఇది జేసింది, గత ప్రభుత్వం అది జేసింది. కేసీఆర్ నిన్ను ఫార్మ్ హౌస్‌లోనే అది జేస్తారు. ఫార్మ్ హౌస్‌కే పరిమితం జేస్తారు. నిన్ను జైల్‌లో ఏస్తా, నిన్ను స్పెషల్ జైల్‌లో ఏస్తా, ఇక్కడ ఇది జేస్తాము. కేటీఆర్ నీ కొడుకు ఇట్లా, నీ కొడుకు అట్లా. ఇవన్నీ అవసరం లేదు గదా! తెలంగాణ ప్రజలకి. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడుతా ఉన్నారంటే సాధారణంగా చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల దాకా చాలా మంది గూడా వినాలని ఆసక్తికరంగా ఉండాలి. కానీ చిన్న పిల్లలతోని వినాలి అంటే కొంత భయం కలిగించే విధంగా మీ వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అనేక వ్యాఖ్యలు గూడా వాటినన్నిటిని గూడా ఇప్పుడు నేను చెప్పాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి మరి ఆయనకు సబబేనా కాదా అనేది గూడా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. మాజీ సీఎం అయిన కేసీఆర్ పైన సరే నీకు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. తను రావట్లేదు. తను నీ పైన విమర్శలిస్తా ఉన్నారు. నీ పార్టీ పైన విమర్శలిస్తా ఉన్నారు. నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి విమర్శిస్తా ఉన్నారు. అనేక కోణాల్లో జరుగుతా ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇస్తా అన్న హామీలు ఏవైతే చేస్తా అన్నారో వాటన్నిటికి కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే గాని వాళ్ళు మాట్లాడరు. నువ్వు అధికారంలో ఉండి నువ్వు సర్పంచ్‌లను గెలిపించుకున్నావు కరెక్టే. కానీ ఆ సర్పంచ్‌లే కేసీఆర్‌కి బుద్ధి చెప్తారు. చింతమడకకి నిన్ను ఇలా చేస్తారు, అలా చేస్తారు. అవన్నీ తెలంగాణ ప్రజలు కోరుకోవట్లేదండి. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాకేం చేస్తాడన్నది ఒకటే కోరుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ గూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టిర్రు అంటే, కాంగ్రెస్ పార్టీకి మాకేదో చేస్తుంది. 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ మాకు చేయడంలో కొంత విఫలమైంది గాబట్టి, ఇగ కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా చేస్తుందని గూడా వాళ్ళు భావించి, ఇటు కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లిచ్చి సీఎం హోదాలో ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిర్రు. కానీ ఆయన చేసిందేందయ్య? ఆయన చేస్తున్నదేంది? అసలు ఏడ గూడా ఎప్పుడు గూడా తను ఒక 10 నిమిషాల స్పీచ్ మాట్లాడితే అలా కేటీఆర్‌ని తిట్టడమా? లేకుంటే హరీష్ రావుని తిట్టడమా? లేకుంటే కేసీఆర్‌ని తిట్టడమా? ఇవైతే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అనేక విధాలుగా కనబడతా ఉన్నాయి. మీరు మాట్లాడే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ కట్‌గా తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇది ఏదో సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తా ఉన్నారు. మీ గౌరవపదమైన వ్యాఖ్యలు కావచ్చు, లేకుంటే ప్రశంసలు కావచ్చు వాటన్నిటిని వినాలని కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. కానీ అప్పుడప్పుడు చిరాకు పుట్టించేలాగా ఒక ప్రతిపక్ష నేతని టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో దాన్ని అసలు మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు గదా! ఆ వ్యాఖ్యల పైన గూడా తెలంగాణ ప్రజలు గూడా అరే! ఏంటి సీఎమేనా ఆయనే? సీఎం హోదాలో ఉండి ఎందుకు ఇలాగా ఆహ్, మాట్లాడుతా ఉన్నారు? లావుల్లో తొండలు జొరగొడతా అంటుండు, ఇదంటుండు, అదంటుండు. ఏంటి వ్యాఖ్యలేంటి? అనే విధంగా కొంత మీ పైనే వ్యతిరేకిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కొంత ఉందాదంగా ఉంటే, కొంత మాట్లాడే ఏవైతే ఉంటాయో అవి కొన్ని తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న చెప్పారు. ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. సర్పంచ్‌లకు సంబంధించి మీకు నిధులిస్తాము అనేది గుడ్ న్యూస్ చెప్పారు. దాన్ని అందరూ స్వాగతిస్తా ఉన్నారు. అరే! సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా సభ పెట్టేసి సర్పంచ్‌లను సన్మానించుకొని సర్పంచ్‌లకి నిధులిస్తా ఉంటారు. మా గ్రామ అభివృద్ధి చేసుకుంటాము. మా గ్రామ అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నట్టుగా అందరూ గూడా అనుకుంటా ఉంటారు. అలాంటి మాటలు కూడా స్వాగతిస్తా ఉంటారు. నువ్వు ప్రజల గురించి ఆలోచించి, ప్రజల గురించి చేయాల్సిన పని చేసుకుంటా వెళ్తే ఖచ్చితంగా అధికారం మీదే అయితుంది. ఎందుకంటే మీరు చెప్పారు 2029లో మరోసారి 1/3 అంటే అత్యధికంగా సీట్లు గెలుచుకొని మరోసారి మా ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నట్టు కూడా అంటారు. కానీ మీరు మీ ప్రభుత్వం ఏర్పడాలంటే మీరు చేసే పనుల పైన ఫోకస్ పెడితే సరిపోతుంది.
కనబడుతుంది. ప్రతిపక్ష పార్టీ పైన మీరు విమర్శించే సమయంలో విమర్శించండి. అది కాదనట్లేదు. కాకుంటే ప్రతిసారి విమర్శనే ఒక పనిగా పెట్టుకొని చేస్తా ఉన్న పనేదైతే ఉందో యావత్ తెలంగాణ గూడా ఖండిస్తా ఉంది. ఇదేదో తెలంగాణ ప్రజలు అంటే వినసొంపుగా లేదు. మీరు మాట్లాడే కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని 18+ వాళ్ళే మీ స్పీచ్ వినాలి అనే విధంగా కనబడతా ఉంది. ఎందుకంటే మీరు ఆ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు గూడా 18+ వాళ్ళే వినండి అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని మరి మీరు ప్రెస్ మీట్ పెడితే బావుంటుంది అనే విధంగా కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకి ఏదో చేస్తారని ఆశిస్తా ఉన్నారు. తను గూడా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి ఏదో చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సంక్షేమ దిశలా తీసుకెళ్తారు.